4-5 సంవత్సరాలు తెచ్చిన అప్పులు మొత్తం పర్సనల్ అకౌంట్లకే పోయినాయి అన్నది కదా చర్చ. తీసుకురా కదా మరి చూపించు. ఇప్పుడు నువ్వు 2.5 కాంప్రమైజ్ అయ్యారంట. 2.5 సంవత్సరం కాంప్రమైజ్ అయ్యారంట సార్. కాంప్రమైజ్ అయితే మా మీద ఇన్ని కేసులు పడతాయా? రేవంత్ రెడ్డి, నరేంద్ర మోదీ, కేసీఆర్, కేటీఆర్ అందరు కలిసి కాంప్రమైజ్ అయ్యారంట. నేను కాంప్రమైజ్ ఆఫ్ ది రికార్డ్ ఇదే చెప్తారేమో నాకు, కానీ ఆన్ ది రికార్డ్ రావు గారు కాంప్రమైజ్ అయితే మా మీద ఇన్ని కేసులు పడతాయా? ఫార్ములా ఈ కేసు, ట్యాపింగ్ కేసు, అదే విధంగా ఒక కేసు ముందుకు పడిపోయాయి కదా సార్, ఒక కేసు అన్న ముందుకు పడ్డదా? ఇంటి మీద చేస్తూనే ఉన్నారు రోజు. ఎట్లా అన్ని అక్రమ సాక్ష్యాలన్నీ తీసుకొచ్చి కూర్చొని మొత్తం కూడా ఏ విధంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఇంకా మమ్ములను వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు. మీ నాయకులకి ఏం టెన్షన్ అక్కర్లేదు సార్, చాలా ప్రశాంతంగా బిందాస్గా ఉండొచ్చు. ఎందుకు ఏ కేసులో ముందుకు పడదు సార్, ఇది ఏ కేసులో ముందుకు పోవు. ఫార్ములా కార్ రేస్లో ఉన్న థర్డ్ పార్టీ ఎస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ గ్రీన్కో వాళ్ళతో వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సో కేటీఆర్ సేఫ్. ఒక్క నిమిషం ప్రతి కేసు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డి అందరికి కావాల్సినోడు, సో ఆయన ఉన్నంత కాలం ఎవరికేం కాదు. ఫార్ములా ఈ కేసు ఎంత తుఫైల్ కేసు అంటే అసలు ఆ కేసు పెట్టినోడికి కూడా ఆ పోలీసింగ్ లేకపోతే ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు, కేవలం వివక్ష ఉందని అర్థమైపోతుంది. మీరు చూడండి, ప్రభుత్వం ఒక జీవో ఇస్తుంది, అగ్రిమెంట్ అవుతుంది జీవో ప్రకారం, తర్వాత ప్రభుత్వ ఖాతా నుంచే అగ్రిమెంట్ ప్రకారం ఒక ఫార్ములా ఈ కంపెనీకి డబ్బులు పోతాయి. డబ్బులు అక్కడ ఉన్నాయి, కరెక్ట్, ఇక్కడ నుంచి పోయినాయి. ఆ డెసిజన్ తీసుకున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఒక మినిస్టరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఇంజనీరు. ఇదంతా కూడా క్యాబినెట్లో తర్వాత రాటిఫై అయ్యేది. దానివల్ల రాష్ట్రానికి ఒక 700 కోట్ల ఆదాయం వస్తుంది అన్న ఒక ఆలోచనతోనే ప్రభుత్వం దాని మీద ఇన్వెస్ట్ చేసింది. అగ్రిమెంట్ అదొక పాలసీ. ఢిల్లీలో ఎట్లయితే లిక్కర్ పాలసీయో ఆ విధంగా ఎట్లయితే రకరకాల పాలసీలు ఉంటాయో ఆ విధంగా ఇది ఒక పాలసీ, రైట్. ఆ పాలసీ ప్రకారం అగ్రిమెంట్ అయింది. ఇక్కడ నుంచి డబ్బులు పోయినాయి 54 కోట్లు. 54 కోట్లు అక్కడ ఉన్నాయి. ఆ అకౌంట్లో కనిపిస్తున్న 54 కోట్లు. నువ్వు ఆ 54 కోట్లు ఒకవేళ కేటీఆర్ అకౌంట్లోకి వచ్చి ఉంటే, లేకపోతే అరవింద్ కుమార్ అకౌంట్లోకి పోయి ఉంటే, ఆ ఇంజనీర్ అకౌంట్లోకి పోయి ఉంటే అది తప్పు. వీళ్ళు ఏమైనా పర్సనల్ పని చేసినరా? వాళ్ళు ప్రభుత్వం కోసం, ప్రజల కోసం మొబిలిటీ వ్యాలీ అని చెప్పి మనం కూడా చైనాలాగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయాలి, వేలాది మందికి ఉద్యోగాలు ఇప్పించవచ్చు అన్న ఒక అద్భుతమైన ఆలోచనతో చేసిండ్రు, కరెక్ట్. సో చేసినప్పుడు వీళ్ళ అకౌంట్లోకి రానప్పుడు అది కేసు ఎట్లా అవుతుంది రఘు? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం నిబంధనలు ఉల్లంఘించి కోడ్ చూపించు కదా, ఏం క్యాబినెట్ అప్రూవల్, ఫైనాన్స్ మినిస్టర్ తర్వాత చేసుకోవచ్చు అండి. రాటిఫికేషన్ ఎప్పుడైనా రాటిఫికేషన్ క్లాజ్ ప్రతి ప్రభుత్వంలో ఉంటుంది, ఆ తర్వాతనే చేసుకోండి. కేవలం 2 కోట్ల వరకే ఇవ్వడానికి అవకాశం. 55 crores ఎట్లా ఇవ్వగలిగారు? ఒక్క నిమిషం. ప్రభుత్వంలో 200 కోట్లు కూడా ఇవ్వచ్చు. ప్రభుత్వంలో ఎప్పుడైనా కూడా ఏం చూడాలంటే పబ్లిక్ మనీ నీ పర్సనల్ అకౌంట్లోకి వస్తుంది, వస్తే ఏ రూల్స్ ప్రకారం వచ్చింది అనేదే కొలబద్ద. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం అదే. గ్రీన్కో అకౌంట్ నుంచో, ఫార్ములా ఈ కేసు నుంచి అకౌంట్ నుంచో, కేటీఆర్ బెనామీ అకౌంట్, కేటీఆర్ అకౌంట్లోకి కానీ లేకపోతే వాళ్ళ బంధువుల అకౌంట్లకు కానీ వచ్చి ఉండుంటే అది నేరం. సరే సార్, ఇప్పుడు నేనేమంటాను అంతే తప్ప ఇది ఫేక్ కేసులు పెట్టి పొలిటికల్ డ్రామా నడుస్తుంది అనిపిస్తుంది తెలంగాణలో. పొలిటికల్ డ్రామా ఎట్లా? ఇప్పుడు మీరు కూడా బీఆర్ఎస్ కూడా కొన్ని అంశాలను ఎత్తుకుంటుంది, మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. నాదర్గుల్ భూములు ఉన్నాయి, అవును, 373 ఎకరాలు, అవును. హరీష్ రావు లేవనెత్తిండు, అవును. మేము ఇంకా దాని మీద తిరుగుతున్నాం. మొన్న కలెక్టరేట్ దగ్గర ధర్నా జరిగింది, ఇవన్నీ పోయినాం. బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది. బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది. ఇంతవరకు మీ సబితా ఇంద్రారెడ్డి గారు అక్కడికి ఇంతవరకు వెళ్ళింది లేదు, వాళ్ళని కలుస్తున్న పరిస్థితి కూడా లేదు. ఎందుకు అనుకుంటారు? సబితా ఇంద్రారెడ్డి గారు పోయారు కదా, జిల్లా కలెక్టర్ దగ్గర పోయారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే సార్ట్ అవుట్ కాదు సార్. మేము పోయాం కదండి. బ్లూ షీట్లు తీసి అవతల పడేయాలి. ఒక్క నిమిషం ఆగండి, సర్వే నెంబర్ 307 అరకెపూడి గాంధీ అని అన్నారు, స్టిల్ ఇంకా అక్కడ అట్లే వ్యవహారం అట్లే ఉంది. ఓకే, ఇంకా చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయి సార్. తిరుమలగిరిలో మొన్న నేను పోయొచ్చిన 8 ఎకరాల భూమి చేస్తామండి, అన్ని 500,000 కోట్ల భూమి. ఇప్పుడు మేము కొత్తవాళ్ళు కూడా పోయినామండి, బట్టినాగులపల్లి పోయినాం, లగచెర్ల పోయినాం, తర్వాత ఖమ్మంలో వెలుగుమట్ల పోయినాం. అదే విధంగా ఎక్కడ ఫ్యూచర్ సిటీ సార్ ఇప్పటికీ ధర్నా జరుగుతుంది, అక్కడ మీరు వదిలేసినారు. అక్కడ ప్రతిదానికి ఒక్క రోజులో అన్ని అవుతాయి రావు గారు, అన్నిటికీ ఒకటేసారి. మా నాయకులు స్థానికంగా పోరాడుతూనే ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఈ సరే మీరు కాదులేండి, కానీ మీ పై స్థాయిలో ఉన్న లేయర్ అంతా భూముల చుట్టూరే ఉంది. ఆ దోపిడీ వర్గాలన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. సో కాబట్టి
ఏమి చేయలేని సిచ్యువేషన్ ఉందేమో. అంతకుమించి ఏమీ చేయలేని సిచ్యువేషన్ అంటే మేము వట్టినాగులపల్లి భూముల గురించి కొట్లాడటోళ్ళం కాదు, అదే విధంగా నాదర్గుల్ భూముల గురించి కొట్లాడటోళ్ళం కాదు, అదే విధంగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ నాకైతే అట్లా 10 ఏళ్ళుగా మీ నాయకులు సంపాదించారు, ఇప్పుడు 2.5 వీళ్ళు నిజంగా సంపాదించుంటే చూపించండి రావు గారు, చూపించండి ఆధారాలతో, మీరు బయట పెట్టండి. రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఇంత సమగ్ర ఉంది. రేవంత్ మూసీ సుందరీకరణ మీరు వ్యతిరేకిస్తున్నారు. అవును, అది రేవంత్ పర్మిషన్ అంటే గత బీఆర్ఎస్ హయాంలో వచ్చిన, ఇప్పుడు అది కంటిన్యూ అవుతున్న శ్రీ ఆదిత్య అనే ఒక వెంచర్ మూసీ లోపలనే కడుతున్నాడు. అవును, మరి అది రేవంత్ రెడ్డి మీద ఆ ఫైట్ చేయాలి కదా. మేము రోజు చేసే ఫైట్ అదే కదా. మేము ఎన్ని మీటింగులు పెట్టలేదు, కేటీఆర్ గారు తర్వాత ఆ ఏరియాలో ఉండే అందరు ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే ఈరోజు ఆ మూసీ సుందరీకరణ అనే సోకాల్డ్ 1.5 lakh crore స్కామ్ ఏదైతే ఉన్నదో, ఆ స్కామ్కు వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలందరి లొకాలిటీకి నేను పోయిన కేటీఆర్ గారు వెంబడి చాలా మీటింగ్లకు, వాళ్ళ ఎమ్మెల్యేలు పెట్టే మీటింగ్లకు పోయినా చాలా అద్భుతంగా పోరాటం జరుగుతుంది. ఇప్పటికి కూడా పోరాటం జరుగుతుంది. మీకు కనిపించకపోవచ్చు కానీ పోరాటం జరుగుతుంది.